వెన్నుపోసిరిగి నువ్వు తిరగవు మంచాన పడతావని చెప్పి అన్నారు. 3 రోజులకి లేచి ఆయన దగ్గరికే వెళ్ళా. ఆయన నిశ్చేష్టుడై అలాగే నిలబడి చూస్తున్నాడు. నేనేనా నిన్ను డిశ్చార్జ్ చేసింది అని అన్నాడు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళితే నీకు సర్జరీ చేసింది నేనేనా అని అడిగాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రభువుని రుచించకపోతే, ప్రభువుని కలిగి ఉండకపోతే, ప్రభువుతో సత్య సంబంధం కలిగి ఉండకపోతే రక్షణ యొక్క ఆనందముతో దేవుని అనుభవించలేవు. అర్థమవుతుందా? నేను ఎక్కువసేపు నిలబడలేను, అందుకే నేను కూర్చొని పాటలు పాడా. నేను ఏ వర్తమానం అర్ధగంట కంటే ఎక్కువ చెప్పాను, ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితిని బట్టి. కనుక ఈ రక్షణ అనుభవం, అందుకని అక్కడ 5 విషయాలు ఉన్నాయి. 5కి మనం ధ్యానం చేసుకోలేము. కానీ ఇంకా 2024 గతించిపోయింది. 2025వ సంవత్సరంలో ఈ మొదటి వారం 5వ తారీఖున నీకు రక్షణ అనుభవం కలిగించినటువంటి వ్యక్తిగా చేసి, ఈ ప్రార్థనా మందిరంలో, ఈ స్థలంలో నోరు తెరిచి ఆరాధించే యోగ్యత నీకు నాకు అనుగ్రహింపజేశాడు. ఏ విషయాల్లో దేవుణ్ణి ఆరాధించాలో, ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి దేవుణ్ణి ఆరాధించాలో ఇక్కడ ఒక్కొక్కటి చెప్తాను. రెఫరెన్స్ చూపించే సమయం లేదు కాబట్టి వాటిని ఆధారం చేసుకొని హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా, మనఃపూర్వకంగా దేవుణ్ణి కొనియాడితే ఈ 2025 సంవత్సరాంతం వరకు ఈ రక్షణ నీకు నాకు నిలిచి ఉంటుంది. ఈ రక్షణ అనుభవం లేకుండా ఏదో యాంత్రికంగా మా పితరులు విడిచిపెట్టిన స్థలం, మా పితరులు స్థాపించిన స్థలం, మా పితరులు కూర్చున్న స్థలం, మా పితరులు నియమించిన స్థలం, ఆ స్థలంలోనే యాంత్రికంగా పితృపారంపర్యంగా వస్తుంది కాబట్టి నేను ఇంటిలో కూర్చున్నానని చెప్పితే నీ ఆరాధన, నా ఆరాధన దేవునికి అంగీకారముగా ఉండదు. మొదటి, నువ్వు ఎలా ఆరాధించాలి అంటే, మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి. అర్థమవుతుందా ఈ అనుభవం? నీవు శత్రువుల చేతిలో, నేను శత్రువుల చేతిలో, పూర్వ వైభవం అంతా కూడాను శత్రువుల చేతిలో నిమగ్నమైపోయినాం. ఎప్పుడైతే శత్రువుల చేతిలో నుండి విడిపించబడతావో, శత్రువుల యొక్క ఆ యొక్క గుంపులో నుండి మనం విడిపించబడతామో దేవుని నేను ఆరాధించగలుగుతావు. దేవా, ఒకప్పుడు పాపిన నన్ను, కుల మత భేదములు కలిగినటువంటి నన్ను, నా పారంపర్య జీవితంలో శత్రువు యొక్క చేతిలో, శత్రువు ఎవరండి మనకి? నీ తోటివారు కాదు, నీ పొరుగువారు కాదు, నీ ఇంటి ఎదురింటి వారు కాదు, నీ ఇంటి వెనకాల ఉన్నటువంటి వారు కాదు. సాతానుడు నిన్ను నోరు ధరనీయకుండగా, దేవుని మందిరానికి రానియకుండగా, దేవుని గృహంలో ప్రవేశించకుండగా, దేవుని గృహంలో ప్రవేశించిన నీ నోటలో ఉన్నటువంటి ఆరాధన వర్తమానాన్ని లేక ఆ ఆరాధనమైనటువంటి యొక్క పలుకును పలికించకుండగా నిన్ను శత్రువు అడ్డుకట్టినాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నావు? శత్రువుని యొక్క చేతిలో నుండి విడిపించబడితే నువ్వు దేవుని చేతిలో ఉంటావు. ఒకవేళ శత్రువు చేతిలో, సైతాను యొక్క చేతిలో లాగా ఉంటే ఆ దేవుడు ఎవరో గుర్తించవు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. కంటి చూపు లేనటువంటి వాళ్ళు, లేక వృద్ధాపదశలో ఉన్నటువంటి వారు, నాలాంటి గుడ్డివారు ఎవరైనా ఉంటే దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తిని ఎవరో గుర్తిస్తావా? తన మాటను బట్టి నన్ను గుర్తించావా, నేను ఎవరో తెలుసుకున్నావా? చాలామంది అయ్యా నాకు తెలియదని ఆయన అని అంటారు. అవునా? అందుకే నా దేవుని దగ్గరకు వచ్చావు. నీవు శత్రువు చేతిలో నుండి, సాతాను యొక్క చేతి నుండి విడిపించబడకపోతే నా ఆరాధన గుడితనముగా ఉంటుంది. అది దేవునికి ఇష్టమా? దేవునికి చెల్లుబాటు అవుద్దా?
దేవునికి మహిమకరంగా ఉంటుందా? ప్రియ స్నేహితులారా, ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని యొక్క చేతిలో నీవు ఉండాలి అంటే, నేను కూడా అందులో ఒకనిగా ఉండాలంటే, శత్రువు అనగా సాతాను యొక్క చేతిలో నుండి నువ్వు విడిపించబడినటువంటి వాడవుగా ఉండాలి. ఇది మొదటిది. నీవు సాతాను చేతిలో విడిపించబడినావా లేదా? శత్రువు చేతిలో విడిపించబడినావా లేదా? ఒకవేళ శత్రువు చేతిలో అలాగనే ఉంటే ఈ 2025వ సంవత్సరంలో మొదటి వారంలోనైనా విడిపించబడినటువంటి వాడవై, విడిపించబడినటువంటి దానవై దేవుని యొక్క చేతిలో నిలబడి ఉంటే నీ ఆరాధన దేవునికి వినసొంపుగా ఉంటుంది. ఓహో, నా ప్రజలు నన్ను ఎలా ఆరాధిస్తున్నారు అని అంటాడు. దీని రెఫరెన్స్ నేను చూపించడం టైం లేదు కాబట్టి రెండోది చూద్దామా? అక్కడే ఉంది. మన జీవిత కాలమంతయు నిర్భయులమై. ఏమండి, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? అభయము లేనటువంటి వారుగా ఉన్నావు. లోకము నిన్ను అభయహస్తం ఇస్తా ఉంది. నీ ప్రజలు నిన్ను అభయహస్తం ఇస్తా ఉన్నారు. నీ తోటి వారే నీకు అభయం ఇస్తున్నారు. నీ సొంత భార్య నీకు అభయం ఇస్తా ఉంది. నీ సొంత భర్త నీకు అభయం ఇస్తున్నాడు. సమయ సందర్భం వచ్చినప్పుడు చెప్పడానికి మీరు చెప్పాలా? ఆ డాష్ పూర్తి ఖాళీ చేయాలి, పూర్తి చేయాలి. చేతులు వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను ఒక పేపర్లో చూశాను. వాళ్ళు టెక్నికల్ పాయింట్ ఉపయోగించి ఆమెను పట్టుకొని కూర్చోబెట్టి ఈయన ఎవరు అని అడిగారు. ఏమన్నా తెలిసిన? ఈయన ఎవరు నాకు తెలియదని అన్నది. మరి నీ సంకలం ఉన్న పిల్లగాడు ఎవరని అడిగారు. నా కొడుకు అన్నాను. మరి ఈయనెవరు? ఆయన లేకుండా నీ సంకలో కుమారుడు ఎలా వచ్చాడు? సంకలో ఉన్న కుమార్తె ఎలా వచ్చింది? ప్రియులారా, దేవుడు మనకు భర్త ఉన్నప్పుడు, దేవుని యొక్క చేతిలో ఉంటున్నప్పుడు ఈయన నావాడు అని చెప్పగలుగుతావు, నిర్భయంగా చెప్పగలుగుతావు. సొంత భార్య ఇప్పుడు ఏం చెప్పింది? ఈయనెవరో టెక్నికల్గా పాయింట్ ఉపయోగించి తన నోటి ద్వారానే, తన చూపుల ద్వారానే ఈయన నా హస్బెండ్ అనిపించాడు. లోకం అలా మారిపోయింది. నీ చేతిలో పాపం ఉన్నంత వరకు, సాతాను చేతిలో విడిపించలేనంత వరకు, శత్రు సమూహంలో ఉన్నంత వరకు దేవుని చేతిలో ప్రతి విశ్వాసి రాలేడు. అందుకే అంటాడు, మొదటిగా ఏం చూసుకున్నాం? సాతాను యొక్క అనగా శత్రువుల చేతిలో నుండి విడిపించబడినటువంటి వారమై, విడుదల పొందినటువంటి వారమై కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది, మన జీవిత కాలమంతయు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఎప్పుడంట? అంటే ఏంటి? 10 రోజులా, 15 రోజులా, 20 రోజులా? నీవు నేను నిజమైనటువంటి విశ్వాసి అయితే దేవుని రాకడ పర్యంతము వరకు కూడా నిర్భయముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ సంవత్సరాన్ని ఏం చేశాడు? పొడిగించాడు. నేను అది ఆరాధించాను. దేవా, 2024 సంవత్సరంలో డిసెంబర్ 31 12వ తారీఖు 12 గంటల వరకు కూడా నన్ను శత్రువు చేతిలో నుండి విడిపించినావు. ఒకవేళ విడిపించకపోయినా నీ యొక్క స్థితి నుండి, నీ యొక్క స్థానములను కూర్చోబెట్టుట కొరకై ఏర్పాటు చేసుకుంటున్నావు. 12 గంటల నుంచి తర్వాత 25వ సంవత్సరంలో పొడిగించినావు. నా ఆయుష్ని పెంచినావు. ఈ దుష్ట పాప భయంకరమైన లోకంలో ఎంతో మంది మరణిస్తున్నారు. కుప్పలు తెప్పలుగా శవాలు రాలిపోతున్నాయి. మొదటి తారీఖు 6 వరకు దేవుని మందిరంలో 3 రోజుల వరుస ఇంటికి వెళ్లకుండా పనిపాటలు నిమగ్నం అయిపోయాయి. సంతోషంగా ఇంటికి వెళ్దాంలే అనుకుని దగ్గరికి వెళ్ళేసరికి నా ముందే ఆ స్పీడ్లో వచ్చి కొట్టుకొని తనంతట తాను కింద పడి తలకాయ దెబ్బ తలిగి అప్పటికప్పుడు స్పాట్ డెత్. ఎంత బాధ అనిపించిందంటే, ఇంటికెళ్ళి నాకు స్టంట్ వేశారు. భయం ఎక్కువ అవుతా ఉంది, ఆందోళన ఎక్కువ అవుతా ఉంది. ప్రభా, మొట్టమొదటి రోజులోనే
నా కంటి ముందు ఇలా జరిగింది, ఇంకెన్ని చూడాలనో, నా జీవిత యాత్రలో ఇంకెలా కలిగి ఉండాలనో, ఇలాంటి శవాలు ఎన్ని చూడాలనో, చూస్తానో లేదో. అందుకనే ఏమన్నాడు రెండో భాగంలో, నిర్భయులమై, నీలో ఉన్న సద్భక్తి నిన్ను నిర్భయులుగా చేస్తాను. నీ సద్భక్తి సరిగా లేకపోతే శత్రువు యొక్క చేతిలో, సైతాను యొక్క చేతిలో పరిపూర్ణంగా బయటికి రాకపోతే నిర్భయులముగా జీవించలేము. ఏదో కొంత భయం, ఏదో కొంత ఆందోళన, ఏదో కొంత కలవరం, ఏదో కొంచెం సంచలనాత్మకమైన పరిస్థితులు ఎదుర్కొంటావు. దేవుని ఆరాధించాలన్నా ఆరాధించలేని పరిస్థితి, దేవుని ఘనపరచాలన్నా ఘనపరచలేని పరిస్థితి. అందుకే ప్రియులారా, ఈ మొదటి వారం సజీవులుగా ఉంచినారు, సజీవ యాగముగా సమర్పించుకుంటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాళ్ళు చేతులు సమస్తాన్ని లోకానికి అర్పించినాడు. పాపము నుండి విడుదల గావించినాడు. సత్యము నుండి అనగా మరణములో నుండి జీవములను దాటింపజేయట కొరకాయ, శత్రువు యొక్క చేతులను దాటింపజేయట కొరకాయ మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఉండటానికి చేస్తున్నాడు. ఈ రెండు మాటలు అర్థమైనయా? నేను ఏం చెప్పినా మీ హృదయంలో దాచి ఉంచుకునే మాటలే చెప్తాను. అది మర్చిపోతే నేను ఏం చేయలేను. నిర్భయులమై ఈ 2025లో శత్రువు యొక్క చేతుల నుండి నువ్వు విడిపించబడి 2025లో ఆరంభం నుండే